లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు టీడీపీ దూరం అవ్వడం క్యాడర్ను తీవ్రంగా నిరాశపరిచిందంటారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీడీపీ నాయకులు తమ లెక్కలతో తాము పార్టీలు మారినా క్యాడర్ మాత్రం చెక్కు చెదరలేదన్న అభిప్రాయం ఉంది. దానికి తగ్గట్లే చంద్రబాబు 4వ సీఎంగా బాధ్యతలు చేపట్టి హైదరాబాద్ వచ్చినప్పుడు ఘన స్వాగతం లభించింది ఆయనకి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగబోయే గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ క్యాడర్కు ఒక గుడ్ న్యూస్ వినిపిస్తుందట. ఏంటా గుడ్ న్యూస్ అంటారా? మీరే చూడండి. ఏపీలో బీజేపీ, జనసేనలతో కలిసి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ గ్రాండ్ విక్టరీ సాధించింది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఏపీలో విజయం సాధించింది. ఈ ఉత్సాహంతో ఏపీలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. ఏపీలో టీడీపీ విజయం తెలంగాణ టీడీపీ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగబోయే గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2025లో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి తెలుగు తమ్ముళ్లలో చాలా ఆశలు కనిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్తో పాటు గ్రేటర్లో బలంగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు బరిలోకి దిగనున్నాయి. అదే సమయంలో ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ సక్సెస్ అయిన టీడీపీ కూడా రంగంలోకి దిగనుందని అంటున్నారు. ఇటీవల ఏపీలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైన 29 రోజుల్లోనే ఏకంగా 50 లక్షల మార్కును దాటి సరికొత్త చరిత్రను సృష్టించింది. మరోపక్క ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలోనూ పార్టీలో సభ్యత్వాలు గణనీయంగా పెరుగుతున్నాయనంటున్నారు. ఈ మెంబర్షిప్ డ్రైవ్లో కనిపిస్తోన్న ఉత్సాహం చూస్తుంటే తెలంగాణలో టీడీపీకి తిరిగి మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రతి నెల ఎన్టీఆర్ ట్రస్ట్లో నిర్వహిస్తోన్న సమీక్షలు అందుకు ఊతమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారంట. ఏపీ తరహాలోనే బీజేపీ, జనసేనలతో పొత్తులోనే గ్రేటర్ ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. 2020లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు చెరో 35% ఓట్ల షేర్ సాధించాయి. ఇప్పుడు బీజేపీకి టీడీపీ, జనసేనలు తోడైతే సెట్లర్ ఓట్లు కీలకంగా ఉన్న గ్రేటర్లో కూటమి చక్రం తిప్పడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా కూకట్పల్లి, సనత్ నగర్, జూబ్లీహిల్స్, శేర్లింగంపల్లి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాలు గతంలో టీడీపీకి కంచుకోటలుగా ఉండేవి. 2024 ఎన్నికల్లో ఏపీ ఫలితాల అనంతరం ఆయా ప్రాంతాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లోనూ క్యాడర్ యాక్టివేట్ అవుతుందంటున్నారు. మరి ఈ విషయంపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.